హాయ్ అండి అందరికీ. మీరు అందరు తమ్ముళ్ళు చూసి ఉంటారు. మా ఇంటి గృహప్రవేశం లాగా ఇది. సో నేనైతే 12కే లేచి స్నానం చేసి పాత ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఊడ్చి చల్లి ముగ్గులు పెట్టేసుకున్నా. ఇంకా మా చుట్టాలు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా స్నానాలు చేసేసుకొని ఇక మనము గృహప్రవేశానికి సంబంధించిన సామాన్ అన్నీ తీసుకొని వచ్చినాం పాత ఇంటి నుంచి. లోపల మా చుట్టాలు క్లీన్ చేసాను కొత్త ఇంట్లో, ఎందుకంటే 12 దాటిన తర్వాత మనం లోపలికి వెళ్ళరాదు కదా గృహప్రవేశం చేసేవాళ్ళు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు ఇద్దరు బ్రదర్స్ అండి, ఓన్ సిస్టర్స్ లేరు. ఈవిడ మా పెద్ద మామయ్య వాళ్ళ పెద్ద కూతురు అండి. ఇంకా ఆవిడతోనే మేము కూరాడైతే పెట్టిస్తున్నాం. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ మేనత్తలు వాళ్ళ కూతుర్లు వీళ్ళందరూ కలిసి అందరూ ఉన్నారు అక్కడ, చూస్తున్నారు కదా. ఇంకా ఖచ్చితంగా మన ఇంటి ఆడబిడ్డలతోని వాళ్ళతోనే చేయించుకోవాలి. గృహప్రవేశం అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది. మా సైడ్ అయితే ఇక్కడ చాకల అతను అన్నం వండి ఇట్లా దిష్టి కుంభం అంటారు, అదిని అన్నం మీద మనం దీపాలు పెట్టి 5 ఇంటికైతే దిష్టి తీస్తున్నాడు. సొంత ఇంటి కల అయితే నాకు ఈ రోజుకి నెరవేరబోతుంది. ఎందుకంటే నేను చాలా చిన్న ఇంట్లో 2 పిల్లలతో చాలా స్ట్రగుల్ ఉండేది. అలాంటిది ఇప్పుడు మాకు ఈ ఇంద్రం ఇల్లు రావడంతో మాకు సొంత ఇంటి కల అయితే నెరవేరబోతుంది. సో ఇట్లా దిష్టి కుంభం ముందు చుట్టూ తిరగాలి. తిరిగిన తర్వాత లోపలికైతే మనం వెళ్ళాల్సి ఉంటుంది దిష్టి తీసిన తర్వాత. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కూరాడు పట్టుకున్న ఆవిడేమో మా పెద్ద మామయ్య వాళ్ళ కూతురు, నీరాడు అంటే వాటర్ పట్టుకొని ఉంది చూడండి, ఆవిడేమో మా హస్బెండ్ వాళ్ళ మేనత్త. మా హస్బెండ్కి ఓన్ సిస్టర్ ఎట్లా ఉంటే ఎంత క్లోజ్గా ఉంటుందో అంత క్లోజ్గా ఉంటుంది మాకు. తన పేరు స్వరూప, మేము స్వరూపక్క అని పిలుస్తాను నేను. ఎందుకంటే వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు, మా మంచిగా కోరుకుంటారు. ఇక్కడైతే వాళ్ళిద్దరు కూరాడు పెట్టి మంచిగా దండం పెట్టుకుంటున్నారు. మా అన్నయ్యకి మంచిగా అరకత బరకత ఉండాలని చెప్పేసి మంచిగా అయితే దండం పెట్టుకుంటున్నారు. మంచిగా దీవెనార్త అయితే ఇచ్చారు. ఇక్కడ ఫొటోస్ దగ్గర నేను మంచిగా ఫొటోస్ పెట్టి అలంకరించి ఇక్కడ కొబ్బరికాయ నేను కొట్టిన కూరాడు దగ్గర కుడుక కనుము ఇంకా అన్నీ పెట్టేసి వాళ్ళు అక్కడ దండం పెట్టేసుకొని వాళ్ళు అక్కడ కొబ్బరికాయ కొట్టారు. గృహప్రవేశం అయితే ఫస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది ఇంట్లో. ఏంటి సెల్ఫ్లు అయితే పెట్టియలేదు, ఇంకా పెట్టించాలి. ఎందుకంటే ముగ్గు వచ్చిన డేట్ కంప్లీట్ అయితేదేమో అని తొందరగా గృహప్రవేశం చేస్తున్నాం. ఎందుకంటే 1 ఇయర్లోపే పోవాలని అందరు అంటున్నారు. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే గృహప్రవేశం చేసుకొని తర్వాత వర్క్ చేసుకోవచ్చులే అని అనుకున్నాం. నెక్స్ట్ అయితే ఇక పాలు పొంగించే కార్యక్రమం స్టార్ట్ అయింది. మా ఆడపడుచు వాళ్ళే చేస్తున్నారు, కానీ ఇక్కడ నేను వీడియోస్ కోసం అట్లా జస్ట్ స్టిల్స్ ఇస్తున్నా. మా ఫ్యామిలీ మెంబర్స్ మేము అందరం కలిసి పాలు పొంగించేటప్పుడు అవి ఏ సైడ్ పొంగుతాయి అనేది చూస్తున్నారు. నాకు ఇంతవరకు తెలియదు ఈ విషయం. తూర్పు సైడ్ పొంగితే చాలా మంచిది అన్నారు. వాళ్ళు అన్నట్టే మాది తూర్పు సైడే పొంగొచ్చింది. నాకు మంచి అనిపించింది. నాకు ఇంతవరకు తెలియదు ఈ విషయం. ఇంకా పాలు పొంగిన తర్వాత మనము కొబ్బరికాయ కొట్టేసుకోవాలి అన్న తర్వాత ఇక్కడైతే కొట్టి మంచిగా దండం పెట్టుకుంటున్నా. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ నవగ్రహాల పూజ స్టార్ట్ అయింది. నేను వీడియోస్ అంత పెద్దగా తీయలేదు. తర్వాత హోమం జరిగింది, తర్వాత సత్యనారాయణ వ్రతం జరిగింది. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మా అమ్మ వాళ్ళు ఇంకా మాకు మా అత్తమ్మ మామయ్యకి బియ్యం అయితే పోసిరు. ఇంకా చాలా సంతోషంగా అయితే గృహప్రవేశం అయితే కంప్లీట్ అయింది. నేను అన్ని వీడియోస్ తీసుకుందాం అనుకున్నా, ఇక పిల్లలు ఇంకా ఈ చుట్టాలు అంత అడవిడి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఫుడ్ అసలు ఏమేమి ఫుడ్ పెట్టినాము ఏంటి అనేది వీడియో తీద్దాం అనుకున్నా, అది కూడా మర్చిపోయినా. కొత్తింట్లో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని దీవించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.